హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నీ వాక్యం చేత మమ్మల్ని ప్రతిష్టపరుస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీ వాక్యము ఎంత జీవము కలిగిందో మా జీవితాల్లో మేము అనుభవిస్తా ఉన్నాం. మేము ఏదైతే అనుభవిస్తున్నామో, మేము ఏదైతే మా ఆత్మీయ కళ్ళతో చూస్తున్నామో, ఏదైతే మా జీవితం గుండా మేము వెళ్తున్నామో, ఆ ప్రతి దాన్ని ప్రవ్వా ఒక సాక్ష్య రూపంలో మేము బయటికి మాట్లాడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప మీడియంని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. ఇక్కడున్న అనేకులము తండ్రి నిన్ను స్తుతిస్తా ఉంటున్నాం. దేవా, మాకు బ్రతికే అర్హత లేదు. మేం చేసిన పాపములు కానీ, మేం జీవించిన జీవిత విధానాలు కానీ ప్రభువా, నీ ముందు నిలవబడే అర్హత కూడా మాకు లేదు. కానీ క్రీస్తుని మా యోగ్యతగా ఎంచి, క్రీస్తు రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగివేసి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప స్వాతంత్రమును బట్టి నిన్ను స్తుతిస్తా ఉంటున్నాం. సర్వ సృష్టికర్తవైన నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ఆధిక్యతని నాయన మీరు మాకు అనుగ్రహించినారు. ఈరోజు నాయన మా ఆత్మలకు ఎట్టి ఆహారం అవసరమై ఉన్నదో అట్టి ఆహారం చేత మమ్మల్ని పోషించగలరు అని విశ్వసిస్తా ఉన్నాం. ఒక తల్లి బిడ్డకి నాయన ఆహారాన్ని ఎలాగైతే అందిస్తుందో అంతకంటే ఎంతో శ్రేష్టంగా మీరు మాకు అందించగలుగుతారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు వాక్యం చేత మమ్మల్ని పోషిస్తా ఉంటున్నప్పుడు దేవా, మేము వినడానికి మా చెవులని మీరు అభిషేకిస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. మా బ్రతుకులో అయా మా జీవిత విధానములో క్రీస్తుని మేము కలిగి జీవించడానికి సహాయం చేస్తూ రమ్మని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ నామములో సత్యములో ప్రతిష్ఠ చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనము నిన్నటి దినాన ఒక శ్రేష్టమైన అంశాన్ని, దాంట్లో ఉన్న సత్యాన్ని మనం గమనించాము. మనం మాట్లాడుకుంటున్న ఈ అంశానికి టైటిల్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. దేన్ని బట్టి ఎంకరేజ్ చేసుకోవాలి అంటే, దేన్ని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అంటే, ప్రభు యొక్క బలమును బట్టి. నిన్న మనం దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటనని మనం తీసుకున్నాం. ఈరోజు ఇంకొంత ముందుకు వెళ్ళి దావీదు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో వినే ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో పరిస్థితులు చాలా వరకు తలక్రిందులుగానే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాము, ఒకటి జరుగుతుంది. ఇక్కడి 2 రకాల జనములని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. పరిస్థితి మనకు అనుకూలంగా జరిగినప్పుడు మనం చాలా సంతోషించే వారంగా ఉంటాం. పరిస్థితి మనకి భిన్నంగా జరిగినప్పుడు ఇదే దేవుడి చిత్తమేమో అనుకొని సరిపెట్టుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు ఆయన ఎంత ప్రేమామయుడో తెలియాలి అంటే మనమే ఉదాహరణ. అత్యంత పరిశుద్ధుడు ఆయన. పాపం అంటే ఊసు కూడా తెలియని దేవుడండి. అంత పరిశుద్ధుడు. ఆయన ముందు మనం నిలవబడ్డానికి ఇంకొంచెమైన అర్హత ఉందంటారా? ఎవరికైనా. బైబిల్ చాలా సూటిగా చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అంటే ధర్మశాస్త్రము ఎవరినైతే నీతిగా ఎంచిందో అది కూడా వారు చాలా కష్టపడి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించినప్పటికీ వారు నీతిమంతులు కాలేదు. దేవుడు వారిని నీతిగా ఎంచుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం కూడా నీతిగా తీర్చలేకపోయింది. బికాస్ వీ కెన్ నాట్ ఫుల్ఫిల్. మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ప్రయత్నంలో పాపానికి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాము అని రోమా పత్రికలో పౌలు చెప్తా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము, మన క్రియలు మనల్ని పరిశుద్ధపరచలేదు, మన మాటలు మనల్ని పరిశుద్ధపరచలేదు, మనం చేసిన అన్నదానాలు లేకపోతే వస్త్రదానాలు, డబ్బు దానాలు ఏది చేసినా మనల్ని ఏది కూడా పవిత్రపరచలేదు. మనల్ని ఎవరూ కూడా నీతిగా తీర్చలేదు. క్రీస్తు రక్తము ఒక్కటే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆ ఒక్క కారణం చాలదా?
ఈ దేవుడు ఎంత ప్రేమిస్తాడో అర్థం చేసుకోవడానికి. మనం ఇంకా దేవుణ్ణి తప్పు పడుతూనే ఉంటే దేవుణ్ణి ఎప్పుడు అర్థం చేసుకుంటాం? దావీదు చాలా చక్కగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. దావీదు జీవితంలో ఈ సమూయేలు గ్రంథం ఒకటో ఒకటో గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు ఉన్న సైన్యమే, దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళిన సైన్యం, ఆయన వెరీ నియర్ అండ్ డియర్స్, అత్యంత ప్రియమైన ఆయన సైన్యము ఆయన మీదికి రాళ్ళు రువ్వుతా ఉన్నారు. పరిస్థితి ఎంత క్లిష్టమైనదండి. నా అనుకున్న వారు నన్ను నిందించినప్పుడు, నా అనుకున్న వారు నన్ను వెలివేసినప్పుడు, నా సొంత తల్లిదండ్రులకే నేను కానివాడిని అయిపోయినప్పుడు పరిస్థితి ఎంత భిన్నంగా ఉంటుంది. ఇంక మనకేం గుర్తురాదు. ఒక డిజాస్టర్ లోకి వెళ్ళిపోతాం, ఒక నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మన జీవితం కూడా మనకు అర్థం కాదు, చాలా స్తంభించిపోతుంది. అప్పుడు మనకు వచ్చే మాట ఏంటో తెలుసా? ఇది దేవుడి చిత్తమేమో, ఇదే రాసి పెట్టుందేమో, చలో పోరాడదాం అని అనుకుంటాం. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్లీ, యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ వితౌట్ జీసస్. మనం ఏం సాధించలేమండి క్రీస్తు లేకపోతే. క్రీస్తు ఉంటేనే మనం ఏమైనా సాధించగలుగుతాం. అసాధ్యం సుసాధ్యం అవుతుంది వాక్యం నీతో, నీ నోట్లో, నీ హృదయంలో ఉంటే. ఆ మాట బైబిలే చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, వాక్యము నీ నోట, నీ 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 నోట ఉండాలి, నీ యొక్క హృదయంలో ఉంటేనే రక్షించబడతావు. నువ్వెప్పుడు రక్షణ పొందుతావు? రక్షణ అంటే పాపము నుంచి, ఎస్, శాపము నుంచి, రోగము నుంచి, భయము నుంచి, వీటన్నిటి నుంచి నువ్వు రక్షించబడాలంటే నీకేం కావాలి? వాక్యం. ద మోర్ వి స్పెండ్ టైమ్ విత్ వర్డ్, మనం ఎంతైతే వాక్యంతో సమయం గడుపుతామో, ఎంతైతే ప్రభుతో సమయం గడుపుతామో, అంత ప్రభుని అర్థం చేసుకుంటాం. దావీదు అనుకోలా, వీళ్ళందరూ నా మీదికి దొమ్మిగా వస్తా ఉంటే దేవుడు ఇలాగే రాసి పెట్టాడేమో, నేను నా మరణము దేవుడు ఇలా రాసి పెట్టాడేమో అని కూర్చోలా. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం ఎగ్జామ్ రాస్తాము, ఫెయిల్ అయిపోయాము, మనం ఏమనుకుంటామండి? ఇంత కష్టపడ్డాను, దేవుడు ఏంటి నాకు జాబ్ ఇవ్వలేదు అని. ఇది ఒక రకమైన జనాలు. ఇంకొక రకమైన జనాలు ఇంకంతే, నేను ఏది రాసినా నాకు రాదు, ఇంకేది రాయకూడదు అని ఆగిపోతారు. సి, ఈ మాటలు ఎప్పుడు వస్తాయంటే మనం ఎంత ప్రభువుని అర్థం చేసుకున్నామో మన మాటలే చెప్తాయి. ఒక పండు తిని ఒక చెట్టుని జస్టిఫై చేస్తాం. మనం తిన్న పండు తీయగా ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళు తీపి పళ్ళుగా చెప్తాం మనం. దేన్ని బట్టి? ఆ చెట్టులో పండిన ఒక ఫలాన్ని మనం రుచి చూసి చెట్టంతా ఎలాంటి ఫలాలు ఫలిస్తుందో చెప్తాం. మనము మన పరిస్థితుల్లో మాట్లాడే మాటలు మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నామో చెప్తాయి. హల్లెలూయా. యోబు శ్రమలన్నీ వచ్చి మీద పడతాయి. యోబు శ్రమలను బట్టి ఆనందించలా, నాకు ఈ శ్రమ వచ్చింది అని గంతులు వేయలా. శ్రమలో దేవుని స్తుతించాడు. శ్రమను బట్టి స్తుతించడం వేరు, శ్రమల్లో స్తుతించడం వేరు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించు. ఎందుకంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్. దాట్స్ వాట్ వి డిడ్ నాట్ లెర్న్, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏం నేర్చుకున్నామంటే బైబిల్లో కళ్ళతో చూసే స్టడీ కాదు మనది, విశ్వాసం. డోంట్ లుక్, డోంట్ సీ బై యువర్ సైట్, బట్ సీ బై ఫెయిత్. ఎలా చూడాలి? విశ్వాసములు. దావీదు మీదికి ఒక సైన్యం అంతా రాళ్ళు రువ్వుతారు. మీరు ఆ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడికి రండి, 6వ వచనం, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 30వ అధ్యాయం 6వ వచనం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి
కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు హల్లెలూయా. చాలంటే ఇక్కడ చూడండి, దావీదు ఆల్రెడీ డిజాస్టర్ లో ఉన్నాడు. అంటే తన భార్యలు తన బిడ్డల్ని వేరే వాళ్ళు చెరగొనిపోయారు. ఒక భయంకరమైన వేదనలో దావీదు ఉన్నాడు. మనం అంటాం కదండి, రాళ్ళు ఆ, పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటాం కదా. అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంటే మనం విసిగిపోతాం, అయితే దేవుణ్ణి దూషిస్తాం, లేదంటే దేవుని మీద అలుగుతాం. కానీ ఈ స్టాండర్డ్ బైబిల్ చెప్పే స్టాండర్డ్. బైబిల్లో దేవుడు మన కోసం రాపించిన లేఖనం ఇది. శ్రమలు వచ్చినప్పుడు మనం ఇంకా విచిత్రంగా ఏమంటామంటే, శ్రమలు రాగానే ఉపవాసాలు చేసేసి ప్రభువుని ఏదో పొందుకుంటాం అనుకుంటాం. అండ్ ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు ది స్టడీ ఆఫ్ బైబిల్. నీవు శ్రమల్లో ఉన్నప్పుడు, నీ ఇంట్లో కష్టం ఉన్నప్పుడు, నీ ఇంట్లో రోగం ఉన్నప్పుడు, నీ ప్రధాన కర్తవ్యం ఏంటంటే హౌ మచ్ యు బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఏం చేయాలి శ్రమ నీ ఇంట్లో ఉంటే? దేవుని వాగ్దానాన్ని నువ్వు ఎంత నమ్ముతున్నావో దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. దావీదుకి శ్రమ వచ్చింది. ఏంటి శ్రమ? ఆయన భార్య బిడ్డల్ని శత్రువులు తీసుకెళ్ళిపోయారు బానిసలుగా. దావీదు ఏం చేయాలి? దావీదు మనలాంటి వాడే అయితే, అంటే మైండ్ సెట్ లో దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకున్నాం, దావీదు ఎలా అర్థం చేసుకున్నాడు, ఈ కాన్సెప్ట్ లో మనం మాట్లాడుతున్నాం. దావీదు ప్రభుని ఎంత అర్థం చేసుకున్నాడో చూడండి. ఆయన ప్రభు యొక్క నేచర్ ఏంటి, ఆయన విమోచకుడు ఎంత సజీవుడు, ఆయన నమ్ముతున్న దేవుని యొక్క ఎబిలిటీ ఏంటో దావీదు మాటల్లో క్రియల్లో మనకు కనిపిస్తుంది. అదే పరిస్థితి గుండా మనం వెళ్ళాం అనుకోండి, ఎలాంటి పరిస్థితి? మన జీవితంలో ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితి మనకు కలిగినప్పుడు, మన సొంత వారు మనల్ని విడిచిపోయినప్పుడు, మన సొంత వారు మనల్ని వెలివేసినప్పుడు, మన సొంత వారే మనల్ని అనాథలుగా విడిచిపెట్టినప్పుడు, పీకల్లో తప్పుల్లో మునిగిపోయినప్పుడు, ఎవ్వరూ సహాయం చేసే వాళ్ళు లేనప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, చాలాసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్నీ ఉంటాయి, మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు తెచ్చుకోని స్టామినా ఉండదు, అంత మరణ పడకల మీద ఉంటారు, చాలా డబ్బు ఉంటుంది, ఆఖరికి మంచినీళ్ళు ఇవ్వడానికి పని మనుషులు కూడా ఉండరు, అయిన వారు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది బై ద ఫెయిత్ మాట్లాడతారు? ఈరోజు దావీదు నీకు నాకు ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఆయన జీవితం ఈరోజు మనతో మాట్లాడుతుంది. పరిస్థితులు ఎంత క్లిష్టమైనా నీ దేవుని ముందు ఏదీ ఎక్కువ కాదు. ఆయన ఎలా ప్రూవ్ చేస్తాడంటే, ఆయన ఏడ్చే స్థితిలో ఉన్నాడు, ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనంతగా ఏడుస్తాడు. మీరు 4వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు మీదకి తన సొంత సైన్యమే రాళ్ళు రువ్వి చంపాలి అని అనుకోలేదు, చెప్పుకుంటారు. దే వర్ డిస్కసింగ్. దావీదు చుట్టూ ఓ 10 మంది ఉండి వీన్ని రాళ్ళేసి చంపుదామా అనే మాటలు విన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అయితే గొడవకి పోతాం, నన్నెందుకు చంపుతారు అని, లేదా పారిపోతాం, లేదా దేవుణ్ణి దూషిస్తాం. సి, ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ బి డెఫినెట్లీ డిఫర్. కానీ దావీదు ఎప్పుడైతే ఆయన మరణం ఆయనకి దగ్గరగా కనిపిస్తుందో, ఆయన శత్రువులు ఆయన మిత్రువులే శత్రువులుగా మారి ఆయన మీదికి రావడానికి చూస్తారో, అప్పుడు దావీదు కృంగిపోలేదు, ఎదురు మాట్లాడలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఇదేంటి ప్రభువా నా జీవితం అని నిష్ఠూరపోలేదు. దావీదు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు అలా చెప్పుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. అండ్ ఇఫ్ యు ఫైండ్ ద సేమ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్, యు ఫీల్ మోర్ బ్లెస్డ్.
ఇక్కడ చూడండి, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ఎవరు ఎంకరేజ్ చేస్తారు? తనను తాను దేవుని శక్తిని బట్టి ఎంకరేజ్ చేసుకుంటాడు. డూ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? డూ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అట్లీస్ట్? దేవుడు మనకి మన బ్రతికే దినాల్లో ఎందుకు ఒక రోజుని అనుగ్రహిస్తాడని నేను అనుకుంటానంటే, ఇంకేదో నేర్చుకోవాలి, ఇంకేదో సరి చేసుకోవాలి. మన అంతిమ లక్ష్యము క్రీస్తులోకి మారడం. క్రీస్తులోనికి మారేంతగా మనల్ని మనం దిద్దుకోవాలి. సమస్యల గుండాను ఉన్నప్పుడు, అనారోగ్యం నీ దగ్గర ఉంటే లొంగిపోవద్దండి మనం. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు వాని కంటే, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇంకా మనం ఏం చూస్తున్నాం? అనారోగ్యం, అప్పుల సమస్యలు, ఇంట్లో ప్రేమ లేకపోవడం, సమాధానం లేకపోవడం. వీటన్నిటికంటే, లోకములో ఉన్న వాటి కంటే, ఉన్నవాడి అని లేదు బైబిల్లో, ఉన్నవాటి అంటే ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వాటి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనం పరిస్థితుల గుండా వెళ్తున్న వాడు, ఆ పరిస్థితులు ఎంత భయానకమైన వాటికంటే నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభువుని నా జీవితంలోకి నేను ఎలా నా జీవితంలోకి ఇంప్లిమెంటేషన్ సైడ్, డెమాన్స్ట్రేషన్ సైడ్ పోవాలి అంటే, వెన్ ఐ స్పీక్ ద వర్డ్స్ త్రూ ద ఫెయిత్. మనం నిన్నటి దినాన కూడా పేతురుకి ప్రభువుకి జరిగిన ఒక కాన్వర్జేషన్ ని మనం ధ్యానించాం. ప్రభు సముద్రం మీద, నీళ్ళ మీద నడుస్తూ వస్తా ఉంటారు. పేతురు దూరం నుంచి చూస్తారు. ప్రభువా, నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడుచున్నట్లుగా ఆజ్ఞాపించు అని అడుగుతాడు. ప్రభు ఏమంటాడు? నీవన్నట్టే. ఆ మాట అన్నాకే పేతురు ఎప్పుడైతే ప్రభు వర్డ్ రిలీజ్ చేశారో, ఇమ్మీడియట్లీ పేతురు హీ బిలీవ్ దాట్. ఏం నమ్మాడు పేతురు? ఆ ప్రభు చెప్పాడు ఈ మాట, ఇది నా ప్రభు మాట, సో ఇట్ విల్ గెట్ హ్యాపన్స్, అది జరుగుతుంది అని విశ్వాసంతో అడిగేశాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు ధైర్యం తెచ్చుకోండి. దేన్ని బట్టి? యెహోవాను బట్టి, నీ దేవుడైన ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. జనాలు వదిలేశారా? నీ సొంత వారు నిన్ను వదిలేశారా? అప్పుల కుంపట్లో నిన్ను వదిలేశారా? డోంట్ వరీ. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఆర్ గాడ్. Motivate yourself, encourage yourself, because your God is the God of this universe. Our God is the creator of this universe. నీ దేవుడు, నా దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. హీఈస్ ద సుప్రీం, హీఈస్ ద సూపర్ న్యాచురల్, హీఈస్ ద వన్ హూ ఇస్ బిహైండ్ యూ. నా వెనుకున్నవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఏ పరిస్థితి నిన్ను ఒంటరి చేసినా, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఆర్ గాడ్. నువ్వు ఒంటరి అయిపోయావా? నీకు ఇష్టమైన నీ వాళ్ళు నిన్ను దూరం చేసుకున్నారా? నీ ప్రియులు నువ్వు కోల్పోయావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా, నా ఊహకు కూడా అందకపోయినా, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. Know the ability of your God. Know what your God can do. నీ ప్రభువు, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే, you will not doubt him. ఆయన ఎప్పుడు అనుమానించాం మనం, ఆయన ఏంటో తెలిస్తే. He is the supreme. He is the one who is having mastermind of this universe. సృష్టి అంతా చూడండి, ఒక మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని స్ట్రైట్ గా పెట్టుకుంటూ వెళ్తే
డాక్టర్స్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్. స్ట్రైట్ గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తే కొన్ని వేల కిలోమీటర్లు పెట్టొస్తుంది. అలాంటి స్ట్రక్చర్ ని ఎంత అందంగా దేవుడు నిర్మాణం చేశాడండి. ఎప్పుడైనా మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మీకు అనిపించిందా కళ్ళు వెనకాల ఉంటే బాగుండు, చెవులు వెనకాలకు ఉంటే బాగుండు, ఇంకా ఎక్కడైనా ఏమన్నా లోపం అనిపించిందా? అండ్ దాట్ వాజ్ ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ గాడ్, అండ్ దాట్ ఈస్ ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్. వి కెనాట్ క్రిటిక్. మనం ఎక్కడా కూడా ఆయన సృష్టిని విమర్శించలేం. అంత పద్ధతిగా, అంత ఆర్గనైజింగ్ గా దేవుడు చేశాడు. అది చూసినప్పుడు ఆయన జ్ఞానం ఏంటో నీకు అర్థం కావాలి. చాలాసార్లు మనం మన తల్లిదండ్రులకే చెప్తాం, నీకేం తెలుసు నేను ఎలాంటి సమస్యల గుండా పోతున్నాను, నీకేం తెలుసు నా ప్రాబ్లమ్స్ అని మనం పేరెంట్స్ తోటే మాట్లాడతాం. అలాంటి సవాలే నువ్వు దేవుడితో మాట్లాడితే ఈరోజు అర్థం చేసుకో దేవుని యొక్క జ్ఞానం ఏ పాటిదో. యెషయా ప్రవక్త చాలా చక్కగా వర్ణిస్తాడు. శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు నీ దేవుడు, జలములని పుడిసిటిలో పట్టినవాడు నీ దేవుడు. కెన్ యూ సీ ఎనీబడి అదర్ దాన్ దిస్ గాడ్? యు కెన్ నాట్ ఫైండ్, బికాస్ హీ ఈస్ ద సుప్రీం. దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. ఆయనను బట్టి, నన్ను బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నా అతిశయాన్ని బట్టి కాదు, నాకున్న ఏ క్వాలిఫికేషన్ ని బట్టి కాదు. ఎప్పుడైతే మనం దిగజారిపోతున్నామో, ఎప్పుడైతే ఇంకా లేదు నా జీవితం అయిపోయింది అనుకుంటారో, అప్పుడు ఒక్కసారి ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనను బట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే యుల్ సస్టైన్, యుల్ సర్వైవ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవాని పాదములకు అనేక వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. దేవా, మేము ఎన్నో సార్లు నాయన దేవ అపవాది యొక్క మోసపూరితమైన అబద్ధములలో చిక్కుకొని నాయన మా జీవితాలని ప్రభువా మేము ఇంకా నాయన తండ్రి నాశనపరుచుకుంటా ఉంటున్నాం. అలాంటి జాబితాలో మేము లేకుండగా దేవా, మేము మీ బలాన్ని బట్టి ప్రభువా ధైర్యం తెచ్చుకోవడానికి, మిమ్మల్ని బట్టి ప్రభువా మేము ఇంకా మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేస్తూ రండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్.